మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్కి 4వ ముఖ్యమంత్రిగా నిన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈరోజు సాయంత్రం 4:41 ఏపీ సచివాలయంలో అమరావతిలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 5 ఫైల్స్కి సంతకాలు. ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా తొలి సంతకం మెగా డిఎస్సిపై సంతకం పెడతానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు చెప్పారు. మరి నిన్న పెడతారు అని అనుకుని చాలామంది ఎదురు చూశారు. కానీ పెట్టబోతే యువత కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటి, ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజున సంతకం పెడతానన్నారు, పెట్టలేదని ఆందోళనకు గురైనప్పటికీ మన నైట్కి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, 5 సంతకాలు పెట్టబోతున్నాను ఈరోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత అని చెప్పారు. దాంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా యువతలో టెన్షన్ వాతావరణం నుండి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. మరి యువత అంతా కూడా ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, నిరుద్యోగ సమస్య ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకి ఎప్పుడు వెళ్ళాలి, ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు సెలెక్ట్ అవ్వాలి, ఏమేమి ఉద్యోగాలు డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా వాటిని ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్లో విజయం సాధించాలని దాని మీద ధీమాలో ఉన్నారు యువత. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం 5 గంటలకి 4:41 తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మన పదవి బాధ్యత సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 5 ఫైల్స్ మీద తొలి ఫైలు మెగా డిఎస్సి, దాని మీద సంతకం పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎన్నికల హామీగా చంద్రబాబు గారు ప్రకటించారు. మరి 20 లక్షల్లో మరి ఈ సంవత్సరం అంటే 2024 ఎన్నికల్లో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, అందరికీ ఉద్యోగాలు రావాలంటే సాధ్యపడుతుందా ఒకటి. రెండోది, వీళ్ళందరూ కూడా నైపుణ్యత, వివిధ టెక్నికల్ సాంకేతికపరమైన సంస్థల్లో ఉద్యోగాల కోసం నైపుణ్యత, ఉపాధి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించడం, వారికి రుణ సౌకర్యం కల్పిస్తే వారు ఏదైనా ఒక యూనిట్ వారికి చేతనైన దాంట్లో శిక్షణ ఇచ్చి యువతకి అందరికీ ఉద్యోగాలు సాధ్యపడిపోయినా వారు ఏదైనా ఒక పరిశ్రమ, చిన్న పరిశ్రమ లేకపోతే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయాన్ని లోన్ రూపంలో అందించి వారికి ఉపాధి కల్పిస్తే అది కూడా అన్ఎంప్లాయ్మెంట్ని నివారించడమే ఒక లక్ష్యంగా అవకాశం ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. మరి ఆలోచనకు అనుగుణంగానే తొలి ఫైలు మెగా డిఎస్సి పైన సంతకం పెట్టనున్నారు. మరి తద్వారా రానున్న 6 నెలల్లో మరి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి అవకాశం ఉంటుంది, ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి అవకాశాలు అనేది మరి తొలి మెగా డిఎస్సి ఫైల్ని ఏమైతే ఆదేశాలు ఉంటాయో, మరి ఏమైతే నిబంధనలు ఉంటాయో, ఏమైతే సెక్రటేరియట్లో ఉన్న అధికార యంత్రాంగం ఈ యువత కోసం చంద్రబాబు గారు సంతకం పెట్టిన తర్వాత ఎలాంటి విధి విధానాలు రూపొందిస్తారనేది చూడాలి. రెండోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా కీలకం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రధానమైన అంశం అయింది. ఇవాళ పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రజలకు చొచ్చుకుపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రజల్లోకి చెప్పగలిగారు, ప్రజలు కూడా అర్థం చేసుకోగలిగారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ల్యాండ్ ఎవరి పేరు మీద ఉన్న ల్యాండ్ వారి పేరు మీద ఉండదు. ఆ ల్యాండ్ 1/2 ఎకరమా, ఎకరమా, 10 ఎకరాల, 5 ఎకరాల, ఇవన్నీ కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే అవకాశం వైఎస్ఆర్సీపీ చేయబోతుందని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు గారు చేసిన ప్రచారం ప్రజల్లోకి కరెక్ట్గా వెళ్ళగలిగింది.
ప్రజలు కూడా ఆ విధంగానే నమ్మారు. ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్టు టీడీపీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. కాబట్టి మరి రద్దు చేస్తాను అన్నట్టుగానే ఈరోజు రెండవ సంతకంగా చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం పెడతానంటున్నారు. మరి సంతకం పెట్టిన తర్వాత దాని విధి విధానాలు ఎలాగుంటాయి? మరి కేంద్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టిందే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే విధానంలో గత ప్రభుత్వం కొంత అవగాహన రాహిత్యం వల్ల ఎన్నికలకు ముందు చట్టాన్ని పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేశారు. అది తెలుగుదేశం పార్టీ పర్ఫెక్ట్గా క్యాచ్ చేసింది, సక్సెస్ అయింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి విధి విధానాలు ఏముంటాయి, అసలు పూర్తిగా రద్దు చేస్తారా, అసలు భూ యజమానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎలాంటి సంబంధం లేకుండా మరి ఈ చట్టాన్ని రూపొందిస్తారా, ఎట్లా జరుగుద్ది, మరి ఏం చేయబోతున్నది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మరి వివరించాల్సిన అవసరం ఉంది. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు సంబంధించిన ఫైల్ మాత్రం చంద్రబాబు గారు సంతకం పెడతారు. దాని విధి విధానాలు మరి ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,